తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దమైంది. పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఒక్క అమెరికా నుంచి 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలి వస్తున్నారు. సమ్మిట్ కోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను ప్రభుత్వం అత్యంత అద్భుతంగా చేసింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ముఖ్యపోని నర్సింగ్రావు అడిగి తెలుసుకుందాం. నర్సింగ్రావు, గ్లోబల్ సమ్మిట్ కి సర్వం సిద్ధమైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాట్లను చేసింది. ప్రపంచమంతా కూడా హైదరాబాద్ వైపు చూసే విధంగా ఈ ఏర్పాట్లను చేశామని చెప్పి ప్రభుత్వము చెప్తా ఉంది. సో $3 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్గా అందుకు సంబంధించినటువంటి భవిష్యత్ ప్రణాళికల్ని ఆవిష్కరించుకొని ఇక్కడి నుంచే, ఈ వేదిక నుంచే కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలనేటువంటి లక్ష్యంతో ఈ గ్లోబల్ సమ్మిట్ని ఏర్పాటు చేసింది. ఈరోజు రేపు 2 రోజుల పాటు ఈ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వము. దీనికి దేశ విదేశాల నుంచి ఆర్థిక నిపుణులు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు, టెక్నాలజీ దిగ్గజాలు అంతా కూడా హాజరు కాబోతా ఉన్నారు. సో అయితే ఇక్కడ ఈ దశాబ్దంలో, అదేవిధంగా రాబోయేటువంటి నెక్స్ట్ తరాలకి సరికొత్త ఆవిష్కరణలు చేసినటువంటి సంస్థలన్నీ కూడా తమ ఆవిష్కరణలు ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నాయి. సో ప్రధాన వేదికకు పక్కనే మరొక వేదికను, ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణంలో దాదాపుగా దేశ విదేశాలకు సంబంధించినటువంటి ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు, అదేవిధంగా ప్రభుత్వ విభాగాలకు సంబంధించి ఏమేం చేశాయి, ఏం ఆవిష్కరించాయి, ఇప్పటి వరకు ఏం చేశారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేటువంటి వాటిని వివరిస్తూ ఇక్కడ ఎగ్జిబిషన్ చేశారు. ఇక్కడ ఐకామ్ చేసినటువంటి ఆవిష్కరణలను మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ ఒకేసారి 2 రాకెట్ లాంచర్లని ప్రయోగించే విధంగా వీరు రూపొందించినటువంటి మిషనరీని ఇక్కడ వీరు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. వీళ్ళు ఐకామ్ ఏర్పాటు చేసినటువంటి స్టాల్లో వారు రూపొందించినటువంటి రాకెట్ లాంచర్కి సంబంధించినటువంటి మిషనరీని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. వారు చేసినటువంటి తయారీని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో వారు ఏం చేశారు, దీని యొక్క ప్రత్యేకత ఎంతో ఇక్కడ వారు కొంతమంది ప్రతినిధులు ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఏంటంటే ఇక్కడ దీని ప్రత్యేకత ఏంటి, మీరు ఇందులో ఏం ప్రదర్శిస్తూ ఉన్నారు? అంటే ఇది యాక్చువల్గా డ్యూయల్ లాంచర్, ఇది ట్విన్ లాంచర్ అంటారు. ఒకేసారి 2 మిసైల్స్ మనం ప్రయోగించవచ్చు. అంటే దీని అంటే రిమోట్గా కూడా మన పర్సన్ వేరే చోట రిమోట్ ప్లేస్లో ఉండి కూడా మనం ఫైర్ చేయొచ్చు దీని నుంచి. సో మాన్యువల్గా చేయాలంటే పర్సన్ ఇక్కడ కూర్చొని కూడా చేయొచ్చు. సో రిమోట్గా పనిచేస్తే మాన్యువల్ కూడా పనిచేస్తుంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులోకి వచ్చిందా, లేదంటే అందుబాటులోకి వస్తుందా త్వరలో? ఆల్రెడీ మనం ఆర్సీ కోసం తయారు చేసాం. ఇది ప్రజెంట్ వర్కింగ్ అందుబాటులో ఉంది. ఆల్రెడీ అందుబాటులో ఉందా? ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నాయండి మీ ప్రాజెక్ట్? నెక్స్ట్ ఇది ఇప్పుడు ఇది ఉంది, NAS మిసైల్ ఉంది, విశ్వనాథ్ మిసైల్స్ ఉన్నాయి, ప్లస్ తారా ఉంది, తారా ప్రాజెక్ట్ ఉంది, ఇంకా DC3 ప్రోగ్రామ్స్, గ్యాస్ లీక్ ఉన్నాయి, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి డిఫెన్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఒకేసారి 2 రాకెట్లని ప్రయోగించే విధంగా అవసరమైనటువంటి చేసినటువంటి ప్రయోగాలకు సంబంధించినటువంటి మిషనరీని వారు ఇక్కడ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇది ఐకామ్కు సంబంధించినటువంటిది. ఇట్లా మరికొన్ని సంస్థలు కూడా ఇక్కడ వారు చేసినటువంటి ప్రయోగాలకు సంబంధించి, వారు చేసినటువంటి ఆవిష్కరణలకు సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మరొక సంస్థ ఇక్కడ వారు చేసినటువంటి ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాము రోబోట్కు సంబంధించి, రోబోట్లో ఏ విధమైనటువంటి మార్పుల్ని, ఆవిష్కరణలను వీరు తెచ్చారో వీరు ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. అసలు వీటి ప్రత్యేకత ఏంటి, అసలు ఇవేం చేయబోతా ఉన్నాయి, అసలు ఇవేంటియో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రతినిధులు కొంతమంది ఉన్నారు. ఈ స్టాల్లో ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ రోబోట్స్ ప్రత్యేకత ఏంటి, ఇవేం చేయబోతా ఉన్నాయి, ఇవి ఎవరు ఆవిష్కరించారో వాటిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నము చేద్దాము. ఏంటనేది మీరు ఏ ఆర్గనైజేషన్ నుంచి? సెప్టైన్ రోబోట్స్ నుంచి అండి. మేము బేసిక్గా హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్. సో మేమేంటంటే AI పవర్డ్ హ్యూమనాయిడ్ రోబోట్స్ డెవలప్ చేస్తున్నాం. ఇవేంటంటే మీకు సాధారణమైన రోబోట్స్లా కాకుండా
ఇది ఎక్కడుందో దాని చుట్టూ పరిసరాలు అర్థం చేసుకోగలిగి దాని చుట్టూ దాని తగ్గట్టు యాక్ట్ చేయగలుగుతుంది అనమాట. ఒకవేళ ఒక వస్తువుని పికప్ చేసుకోవాలనుకోండి, ఒకవేళ ఆ వస్తువు ఆ చోట లేకపోతే ఇది వెళ్ళి పికప్ చేసుకోదు, చుట్టుపక్కల వెతుకుతుంది ఉందో లేదో చూసుకొని అప్పుడు వెళ్ళి దాన్ని పికప్ చేసుకోగలుగుతుంది అనమాట. సో మనం ఫ్యూచర్లో ఇప్పుడు అంతా ఏఐ ప్లస్ రోబోటిక్స్ అంటున్నారు, ఫిజికల్ ఏఐ అంటారు. సో ముందు ముందు వెళ్ళే కొద్దీ జనాభా ఈ కొంచెం కష్టమైన పనులు ఒకే చోట నుంచుని చేయవలసిన ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యే పనులు చేయడానికి ఇష్టపడరు. అలాంటి చోట్ల అన్ని ఆటోమేషన్ అనేది తప్పనిసరిగా చేయవలసి వస్తుంది అనమాట. అందుకని మా రోబోట్స్ ఏంటంటే ఫ్యూచర్లో మీ ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీ కానీ, మీకు ఆటోమోటివ్లో పార్ట్స్ అసెంబ్లీ కానీ, మీకు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అన్నిటిలో ఎక్కడైతే భారీ సంఖ్యలో మన హ్యూమన్స్ని వాడి రోజంతా అక్కడే కూర్చుని శ్రమించి పనిచేస్తారో అలాంటి పనులని మనం ఆటోమేట్ చేయగలుగుతాం. దీనివల్ల ఏంటంటే మన రాష్ట్ర ఉత్పత్తి ఎక్కువ ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనమాట. ప్రొడక్టివిటీ పెరిగితే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మనకి లోకల్గా సోర్స్ చేయడానికి చూస్తాయి. సో ఇట్ విల్ ప్లే అ బిగ్ రోల్ ఇన్ యాక్చువల్లీ క్యాటలైజింగ్ more investments into the society here and actually help them automate faster and achieve production at a higher productivity rate. ఇప్పుడు ఇవి అందుబాటులోకి వచ్చాయా? ఇప్పుడు మేము ఆల్రెడీ కొంచెం పెద్ద క్లయింట్స్తో పనిచేస్తున్నామండి. ఇది అందుబాటులోకి మేము ఆల్రెడీ తీసుకొస్తున్నాము. మేము గ్లోబల్ ఒక 4 MNCస్తో పనిచేస్తున్నాం. మన ఇండియాలోనే చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి లొకేషన్స్లో ఆల్రెడీ పైలట్స్ చేస్తున్నామండి. ఏ రంగాల్లో వీటి యూజేజ్ ఎక్కువగా ఉంటుంది? వీటిది ప్రస్తుతానికి దీని వాడకం అనేది చాలా రంగాల్లో ఉంటుందండి. మేము స్టార్టప్ కాబట్టి ఫోకస్డ్గా ఉట్టి ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమోటివ్ రంగాల వాటికే ప్రస్తుతానికి పరిమితంగా అంటే కస్టమర్స్కి ఇస్తున్నాము. ముందుకెళ్లే కొద్దీ ఒక 2 సంవత్సరాల తర్వాత వేరే రంగాలకు కూడా మేము వీటిని అనుసరిస్తామండి. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి రోబోటిక్ ఇక మనుషులు చేసేటువంటి పనులు రోబోట్స్ చేసే విధంగా ఇక్కడ ఆ రోబోట్స్ని తయారు చేశారు. వాటికి ఒక కమాండ్ ఇస్తే అందుకు సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా ఈ రోబోట్సే చేస్తాయనేటువంటి మాట చెప్తా ఉన్నారు. త్వరలోనే అన్ని రంగాల్లో కూడా ఈ రోబోట్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఆ దిశగా తాము అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశామని చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ప్రదర్శనలను కూడా ఇక్కడ ఇస్తా ఉన్నారు. పోలీస్ శాఖ వారి శాఖలో అత్యాధునికమైనటువంటి పరికరాలని ఏమేమి యూజ్ చేస్తూ ఉన్నారు అనేటువంటి వాటిని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ పోలీస్ అధికారి సుమతి గారు ఉన్నారు, వారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. మేడం, ఇక్కడ మీరు ఏమేమి ప్రదర్శిస్తూ ఉన్నారు, వీటి ప్రత్యేకత? ఇది తెలంగాణ పోలీస్ ఫ్యూచర్ పోలీసింగ్ స్టాల్ అండి. అంటే మనకి ఇది ఫ్యూచర్ సిటీ, అంటే ఫ్యూచర్లో తెలంగాణ పోలీస్ టెక్నాలజీని వినియోగించుకొని పోలీస్ ఆఫీసర్స్ యొక్క పనితీరుని క్వాంటమ్ టైం ఎలా పెంచుకోవాలి అన్న దానికి ఐడియాస్ ఇచ్చే స్టాల్ ఇది. దీంట్లో ముఖ్యంగా ప్రదర్శించింది మన సైబర్ సెక్యూరిటీ వింగ్. మన సైబర్ సెక్యూరిటీ బ్యూరో దేశంలోనే మనం ఒక్కరమే యునీక్గా ఒక సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్టార్ట్ చేశాము. అదే కాకుండా విమెన్ సేఫ్టీకి మనం తీసుకున్న వేరియస్ ఫ్యూచర్ పోలీసింగ్, ఫ్యూచర్లో విమెన్ కోసం చేసినవి ఏంటి అన్నది ప్రదర్శిస్తుంది. దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్, మనం ఇన్ని రోజులు తెలంగాణ పోలీస్ దేశానికి ఏం చెప్తూ వచ్చిందంటే మేము కెమెరాలు పెట్టడంలో ఫస్ట్, ప్రతి ఒక్క కెమెరా ఈజ్ ఈక్వల్ టు 100 పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పాము. ఇప్పుడు 100 పోలీస్ ఆఫీసర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 డ్రోన్ అని చెప్తున్నాము. ఈ డ్రోన్ని మనము స్మార్ట్ ఏరియల్ బీట్ ఆఫీసర్ అని పిలుస్తున్నాము. స్మార్ట్ ఏరియల్ బీట్ ఆఫీసర్ అని ఎందుకు అంటున్నామంటే, ఈ బీట్ ఆఫీసర్ ఏం చేస్తారంటే మనకు ఆల్రెడీ ఉన్న సస్పెక్ట్ డేటాబేసెస్ అంతా కూడా ఒక చోట తీసుకొని ఒక ఏరియాలో ఏ రకంగా మనము దొంగను పట్టుకోవచ్చు, లేదంటే ఏ రకంగా మనం సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయొచ్చు, సేఫ్టీని ఇంప్రూవ్ చేయొచ్చు. ఒక సింగిల్ యూజ్ కేసు చెప్తాను. ఇప్పుడు షీ టీమ్స్ మనకు హాట్స్పాట్స్లో పెట్రోలింగ్ చేస్తుంటాయి. అయితే పెట్రోలింగ్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ ఏరియాలో ఇక్కడ ఎవరైనా అమ్మాయిని చిడాయించవచ్చు అని చెప్పినప్పుడు వెనకాల డేటాబేస్ వాడుకొని ఈ ఏరియాలో అది అవ్వచ్చు అని చెప్పినప్పుడు మనిషి బదులు డ్రోన్ వెళ్తుంది. డ్రోన్ వెళ్ళి పిక్చర్ తీసుకొని మళ్ళీ బ్యాక్ ఎండ్లో అది ప్రాసెస్ అయ్యి ఈ ఏరియాలో ఇంతకంటే ముందు ఆల్రెడీ 2 ఇన్సిడెంట్స్ అయ్యాయి, దీంట్లో ఇలాంటి వాళ్ళు అయ్యారన్నది మనకు ప్రాంప్ట్ ఇస్తుంది. ఈ రకంగా ఉమెన్ సేఫ్టీకి, క్రైమ్ ప్రివెన్షన్కి, సెక్యూరిటీకి ఇవన్నీ కూడా ఈ స్మార్ట్ డ్రోన్ ఏరియల్ బీట్ ఆఫీసర్ పనిచేస్తుంది. కానీ ఇక్కడ యూనిక్ ఫీచర్ ఏమంటే ఆ డ్రోన్ ఎవరో మ్యానుఫ్యాక్చర్ చేయరు, తెలంగాణ పోలీసే తయారు చేస్తుంది, తెలంగాణ పోలీసే రిపేర్ చేసుకుంటుంది. దానికి మనకు హైదరాబాద్లో ఉన్న మంచి కంపెనీ మనకు హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ మేడం.